లెట్స్ విజిట్ కోటప్పకొండ. కోటప్పకొండ అంటే అందరికీ గుర్తొచ్చేది శివరాత్రి రోజు అక్కడ జరిగే జాతర, అక్కడ డాన్సులు అవి. అసలు ప్రభలెందుకు పెడతారు? అది కోటప్పకొండలోనే ఎందుకు జరుగుతుంది? శివుడు పైన ఎక్కడో కొండ మీద ఉంటే కిందన ఎందుకు శివాలయం ఉంది? ఈ డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో అయితే టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం అంతా చూపిస్తాను. ట్రావెలింగ్ వీడియోస్ వాటి పరంగా చూసుకుంటే రోడ్ చాలా బాగుంది అండ్ సేఫ్గా డ్రైవ్ చేయడం కూడా మ్యాటరే. అండ్ అక్కడ పార్క్ కూడా ఉంది అండ్ లోపలికి అయితే వెళ్ళలేదు కానీ సరౌండింగ్స్ చూడడానికి చాలా బాగా అనిపించింది. అక్కడ శివుని పడగ పైన నించున్న శివుని మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ పైకి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అట్లా విగ్రహం కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి కొండకి ఫస్ట్ కనిపిస్తుంది అనమాట వినాయకుడి విగ్రహం. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ నందిని దర్శనం చేసుకుని చాలామంది దీపారాధన చేస్తున్నారు. అయిన తర్వాత పైకి వెళ్తే త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే మనకి అసలు స్థల పురాణం ఏంటి అన్నది కూడా ఉందన్నమాట. దీని గురించి నేను ఏ వీడియో కూడా మెన్షన్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి. శివరాత్రి లోపు పెడతాను. ఫస్ట్ ఇంక అటు నుంచి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని శనీశ్వర ఆలయంలో ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాము. దగ్గర మాకు 2 అవర్స్ పట్టింది. అయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట పైకి రూట్ ఉంటే అటు వెళ్ళామన్నమాట. దాని ఆపోజిట్లోనే ఉంటుంది మనం దర్శనం చేసుకొని రాగానే. అండ్ పైకి వచ్చిన తర్వాత కొండపైకి ఇంకా స్టెప్స్ ఉంటాయి. మధ్యలో ఇక్కడ చిలక జ్యోతిషాన్ని చెప్తున్నారు. దాకా తెచ్చుకోకుండా పైకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో పాలు పోయాలనుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. పైన కూడా కొంతమంది అమ్ముతూ ఉంటారు. పువ్వులు, పసుపు, కుంకుమలు, పాలు ఇలా సమర్పించుకుని స్వామివారికి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే వెనక వైపున ఇలాగా కొండరాళ్ళు పేర్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. సో నేను కూడా ఒక ఇల్లు కట్టాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కొండ ఏదైతే ఉందో ఇది మెయిన్ కొండ అనమాట. ఈశ్వరుడు అక్కడ తపస్సు చేశారు. మంది భక్తులు ఇక్కడ నుంచి అంత దూరం నడుస్తాము వెళ్తాము అనేదిలో వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంత దూరం వెళ్ళలేక ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటది అక్కడెక్కడో ఈశ్వరుడు తపస్సు చేస్తే ఇక్కడెందుకు మరి శివాలయం ఉంది అని అనుకుంటున్నారు కదా. అసలు కోటప్పకొండ స్థల పురాణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.